హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే విజయవాడ నుంచి కాశీ అయితే వెళ్తున్నాను. అక్కడి నుంచి ఎక్కడికి అనేది నెక్స్ట్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం కాశీలో ఎక్కడెక్కడ ఉంటాము, ఏమేం చేస్తాము, ఏమేం చూడబోతున్నాము అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు క్షుణ్ణంగా తెలుసుకొని మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాను. నా ట్రైన్ అయితే 9వ ప్లాట్ఫామ్ అదే అయితే ఉంది. రండి వెళ్దాం. హర హర మహదేవ శంభో శంకర. నేనైతే రైల్వే స్టేషన్లో దిగేశాను. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా వెహికల్ ఉంటే గంగ దగ్గరలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. ఇక్కడ మన తెలుగు వారికి రెండు ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి సైకిల్ స్వామి ఆశ్రమం, 2 రామతారక ఆశ్రమం అయితే ఉంది. ఆ రెండిట్లో ఎక్కడ మనకు స్టే దొరికితే అక్కడ ఉండాలి. ఇదే ఇక్కడ కాశీ, వారణాసి, బనారస్ అంటారు. ఇది ఆశ్రమానికి అయితే వచ్చేసాము. ఇదే రామతారక ఆశ్రమం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళాను. బట్ అక్కడ స్టే లేదన్నారు, ఖాళీ లేవన్నారు. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే రోజుకి 150 రూపాయలు తీసుకున్నారు. 3 రోజులకి నేను బుక్ చేసుకున్నాను. ఒక పూట భోజనం, ఒక పూట స్నాక్స్ అయితే ఇస్తానన్నారు. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీలో కాలభైరవుడిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను. కాశీలో అడుగు పెట్టాలంటే కాలభైరవుని అనుగ్రహం ఉండాలంట. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలభైరవునికి ప్రాధాన్యత అయితే ఇవ్వాలి. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. తర్వాత వారాహి అమ్మవారిని, ఇంకా కాశీ విశాలాక్షిని అమ్మవారి, అన్నపూర్ణాదేవిని అందరినీ దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడి నుంచి కాశీ విశ్వేశ్వరుడి దగ్గర అయితే వచ్చేసాను. ఫోన్స్ లోపలికి నాట్ అలౌడ్, కొన్ని ఫొటోస్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. నా దర్శనం అయితే మంచిగా అయింది. చాలా బాగా సంతోషపడ్డాను. ఇక్కడి నుంచి ఎదురుగా ఉన్న చోటే అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆపోజిట్ గేట్ ఎదురుగా అదే అన్నపూర్ణాదేవి టెంపుల్ అనమాట. ఎమ్మటే అక్కడికి వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను అమ్మని. అక్కడే అన్నప్రసాదం కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ కాశీలో అడుగు పెట్టలేమంట. నాకు ఆ అదృష్టం ఇచ్చినందుకు నేను చాలా అంటే ఆ శివయ్యకి రుణపడి ఉన్నాను. అక్కడి నుంచి బయలుదేరి గంగానది ఒడ్డుకైతే వచ్చేసాను. ఇక్కడ కాసేపు కూర్చున్నాను. ఈ ప్రోగ్రాం అంతా ఇక్కడ జరుగుతున్న విశేషం ఏంటంటే సాయంకాలం గంగా హారతికి అయితే రెడీ చేస్తున్నారు. శరీరం అయితే బాగా అలసిపోయి ఉంది. ఇక రూమ్కి వెళ్ళి పడుకోవడమే. రేపు కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడైతే వారాహి దేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. మనం ఏం చేసినా ఈ సందుల్లోంచే నడక మార్గంతో మనం కాశీలో ఉండే ప్రతి టెంపుల్, ముఖ్యమైన ప్రతి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇందులోనే వెహికల్స్ వెళ్తాయి, నడుస్తాము. అన్నీ చిన్న సందులు, కానీ ఆ థ్రిల్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే వారాహిదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద క్యూనే అయితే ఉంది, చాలా దూరం. వారాహి మాతని తెల్లారిగట్ట 5 కాడ నుంచి 7 వరకే మనం దర్శనం చేసుకోగలుగుతాము. మిగతా సమయాల్లో అసలు కుదరదు. ఎందుకంటే రాత్రంతా అమ్మవారు కాశీపట్నం అంతా కాపలా కాసి పగలొచ్చి రెస్ట్ తీసుకుంటారనమాట. మార్నింగ్ 2 అవర్సే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అందుకే ఈ క్లౌడ్. అక్కడి నుంచి బయలుదేరి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది చూడడానికి చాలా చిన్న టెంపుల్ అయినా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అనమాట. 18 శక్తి పీఠాల్లో ఒకటైంది కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. ఇక్కడ చాలా ప్రాముఖ్యత. ఇక్కడ
విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఆ ప్రాంగణంలో చుట్టూ తిరిగాను. తర్వాత గంగామాత దగ్గరికి మళ్ళీ వచ్చి స్నానం చేయాలి అనుకున్నాను. అదంతా తిరిగి చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇక్కడికి రావడం. స్వామివారు ఎప్పుడూ ఇక్కడే ఉంటారంట. ఎందుకంటే అక్కడ పేర్చిన చితి, కాలుతున్న చితులు చూసి నేనున్నాను అని వాళ్ళకి ఓదార్పిస్తూ ఉంటాడంట. గంగలో 3 మునకలేసి ప్రశాంతంగా అక్కడే చాలా వరకు కూర్చున్నాను, ఈవినింగ్ వరకు కూడా. ఈవినింగ్ టైం గంగా హారతిని కూడా చూశాను, చాలా సంతోషపడ్డాను. అక్కడి నుంచి బయలుదేరి రూమ్కి వెళ్ళే దారిలో ఈ చిత్రాలు కనిపిస్తే అక్కడ ఆగి చిన్న ఫొటోస్, వీడియోస్ తీసుకున్నా. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కాశీలో 3వ రోజు. ఇప్పుడైతే నేను ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి సంకటహరణ హనుమాన్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడానికి బయలుదేరాను రిక్షాలో. ఇది 16వ శతాబ్దంలో కట్టారంట. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టెంపుల్ని చూడమని కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. అందుకే నేనైతే వచ్చాను స్వామిని దర్శనం చేసుకోవడానికి. మనకి ఎలాంటి సంకటాలు ఉన్నా ఈ స్వామిని దర్శనం చేసుకుంటే అన్నీ సరైపోతాయంట. అక్కడి నుంచి బయలుదేరైతే వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ఫుల్ అయిన దుర్గా టెంపుల్ని కూడా నేను దర్శనం చేసుకున్నాను. మొత్తం టెంపుల్ అంతా కూడా సింధూరు కలర్లో ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగుంది. అమ్మవారి లోపల అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నారు అందంగా. దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చున్నాను. అక్కడి నుంచి అయితే బయలుదేరి మళ్ళీ ఇక్కడ అఘోరాల కోసం ఒక ఆశ్రమం అయితే కట్టారు. ఆ ఆశ్రమాన్ని కూడా నేను చూశాను. ఇక్కడ సందర్శిస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కేదార్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాను. కేదార్నాథ్కి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ వినాయకుడి గుడి ఉంది. అక్కడ దండం పెట్టుకొని కేదార్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది కేదార్నాథ్ టెంపుల్ అంటే ఎలా వచ్చిందంటే శివలింగము త్రిభుజాకారంలోనే ఉంది లోపల. ఫోన్ అయితే నాట్ అలౌడ్, కానీ కొంతవరకు అయితే చుట్టుపక్కల నేను తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎక్కడ చూసినా దీపారాధాలతో చక్కగా శివలింగాలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. గంగా నది ఒడ్డునే ఉందన్నమాట. నేను కొంచెంసేపు అయితే ఒక పెద్ద శివలింగం దగ్గర కూర్చొని ధ్యానం చేసుకున్నాను, నా తండ్రి శివయ్యని. ఇక అక్కడి నుంచి బయలుదేరైతే నేను గంగా ఒడ్డుకైతే వచ్చాను. అక్కడే పేరుస్తున్న ఫ్రెష్గా కాలుతున్న శవం, పేరుస్తున్న స్థితులు కనపడతా ఉన్నాయి. స్వామి ఎప్పుడు ఇక్కడే ఉంటారో, ఆత్మలు ఘోషించకుండా నేనున్నాను రా అని చెప్పి తోడుగా ఉంటాడని విన్నాను కదా. మళ్ళీ అక్కడికి వచ్చాను. తర్వాత నా తల్లిదండ్రులకి, నా పెద్దలకి కొంతమందికి నేను పిండం అయితే పెట్టాను. చాలామంది అనుకోవచ్చు ఆడపిల్ల పెట్టడం ఏంటి అది ఇదని. ఏమో, నాకు ఇంకా ఎవరూ లేరు, పెట్టాలనిపించింది. అక్కడికి వచ్చినాక అడిగితే పెట్టొచ్చమ్మా అన్నారు. ఇంకా అందుకని చెప్పి నేనైతే పెట్టాను. అది మంచో చెడు అంతా శివోహం. కాసేపు అక్కడే కూర్చున్నాను. తర్వాత బోట్ అయితే ఒక పడవ మాట్లాడుకొని నేను గంగా నదిలోకి వెళ్ళాను. గంగా నది నుంచి లోపల నుంచి కాశీ మొత్తం చూడాలనిపించింది. మాట్లాడుకున్నాను. మనిషికి 250 రూపాయలు తీసుకున్నారు. చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి రూమ్కి అయితే వచ్చేసాను. అక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఈ ఆశ్రమంలో. ఇదే ఆశ్రమం. తెలుగు వారికి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.